మనిషి సూరజ్ చంద్ర లాగా ఎట్లా నడిచొస్తున్నారు అందరు చూస్తున్నారు. సూరజ్ చంద్రులు ఎట్లా గారికి స్వాగతం. సూరజ్ చంద్ర లాగా 6 అడుగుల అందగాళ్ళు ఇద్దరు కోరుకుంటూ అందరు దయచేసి చప్పట్లతో ఒక్కసారి అన్నగారికి వెల్కమ్ చెప్తూ దయచేసి థ్యాంక్ యూ అందరు చప్పట్లతో వెల్కమ్ చెప్పాలని కోరుకుంటూ మళ్ళొకసారి అంటున్నా, సూరజ్ చంద్ర లాగా మాకు మీరిద్దరన్నా మాకు ఎప్పటికైనా ఎప్పటికీ అండగా ఉండాలని కోరుకుంటూ పేదలకి బలహీన వర్గాలకి అందరికీ మీ సహాయ సహకారాలు ఎప్పటికి ఉండాలని కోరుకుంటూ అలాగే మీరు ఇంకా ఉన్నత పదవులకు మంచి పొజిషన్లకు వెళ్ళి మా శ్రీ బొంగునూరి కిషన్ రెడ్డి గారికి కూన శ్రీశైలం గౌడ్ గారు బర్త్డే సందర్భంగా సన్మానం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అందరూ దయచేసి చప్పట్లతో దయచేసి అందరూ అభిమానాలతో చప్పట్లతో గారికి అందించి శుభాకాంక్షలు తెలియజేసి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అన్నగారికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. కొలం హనుమంతరెడ్డి మా జంసన్న గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే పద్మారావు గారికి కూడా స్వాగతం. తమ్ములకి అక్క చెల్లెళ్ళకి అందరికీ ధన్యవాదాలు. బొంగునూరి ప్రభాకర్ రెడ్డి గారికి అలాగే మాజీ సర్పంచ్ రాము గారికి ఈరోజు మీ అందరి అండతో ఇంకో ఎన్నో రెడ్డి గారికి జనాలతో చెప్పాలని చెప్పేసి కోరుకుంటున్నాను. భోజనాలు స్టార్ట్ చేస్తున్నారు. దయచేసి ఈ సందర్భం భోజనాలు స్టార్ట్ చేయండి. దయచేసి భోజనాలు స్టార్ట్ చేయండి. తినేవాళ్ళు తినండి. అన్నను కలిసిన వాళ్ళు విషయం చెప్పిన వాళ్ళు దయచేసి స్టేజ్ నుంచి కిందికి తిరగకుండా దయచేసి అందరూ కలిసిన వాళ్ళందరూ కిందికి స్వాగతం సాదర స్వాగతం పలుకుతున్నాము. అన్నగారు వచ్చి ఇన్ఛార్జ్ అయినటువంటి వెంకటేష్ గారికి స్వాగతం పత్రికా విలేకరులకి మీరని చెప్పేసి మీ చేతుల్లో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. పత్రికా విలేకరులందరి గారికి అలాగే నా పండగ వెంకటేష్ అన్న కూడా స్వాగతం సుస్వాగతం. సాధు యాదవ్ గారికి స్వాగతం సుస్వాగతం. స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము కోరుకుంటున్నాం. కోటేశ్వర్ హరిసింగ్ గారికి కలిసిన వాళ్ళు కిందికి దిగండి ప్లీజ్. నాయకులందరికీ అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాము. అందుకే మీ అభిమానం చూస్తుంటే ఇక్కడ అర్థమవుతుంది అన్నగారి మీద మీరు ఎంత అభిమానం చూపిస్తున్నారు. కలిసి సంపత్ సింగ్ గారు అలా బృందం అందరు కలిసి ఆప్యాయతతో పగిడికి కడుతున్నారు. ఒకసారి చప్పటతో విషయం తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాము. సింగ్ గారు పగిడి కట్టిన తర్వాత కిషోర్ రెడ్డి గారు కత్తి తీసి కత్తి దూస్తుంటే